చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం రాశి ఫలాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, అక్టోబర్ మాసం ఒక సూర్య గమనం చేత మనం మాట్లాడుకునే విషయంతో పాటుగా అటు గురువు కూడా అతిచారం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఆయన ఒక రాశిలో ఉంటారు కదా. కానీ ఇప్పుడు మాత్రం అటు కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వక్రించి మిథునంలోకి వెళ్ళి ఇటువంటి అతిచారం అనేది ఉంది గురుగ్రహానికి సంబంధించి. మరి ఇది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము. ముందుగా ఒకసారి గోచార గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా అమ్మ. అక్టోబరు 18వ తారీఖు ఈ సందర్భంలో ఈ గురుగ్రహం ఏదైతే ఉందో మనకు ముఖ్యంగా గురువు శని రెండు కూడా పెద్ద గ్రహాలు. ఇవి రెండు ఈ గ్రహాలకు ఉండేటువంటి ఈ యొక్క సైడ్ లుక్స్ అంటే ఎక్స్ట్రా లుక్స్ అనేటువంటివి తీవ్రమైనటువంటి ఇబ్బందులను మనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి గురుగ్రహం ఏదైతే ఉందో మనకు మిథునములో ఉన్నటువంటి గురుగ్రహము మనకు సుమారుగా 40 నుంచి 41 రోజుల పాటుగా ఈ యొక్క కర్కాటకంలోకి వచ్చి కాస్త వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం సూర్య భగవానుడు అదేవిధంగా బుధుడు మనకు కన్యలో ఉండడం జరిగింది. ఈ యొక్క సూర్య భగవానుడు ఇదే మంత్ ఎండింగ్ వరకు అంటే ఈ 15 to 18, 20 ఈ ప్రాంతంలో మనకు సూర్య భగవానుడు కూడా కాస్త ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 16th మళ్ళీ ఆయన తులలోకి వచ్చేస్తారు. బుధుడు వచ్చేసి మనకు బుధ కుజుల కలయిక ఈ యొక్క వృచ్చికంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శుక్రగ్రహము మనకు కన్యలో ఉండడం జరుగుతున్నది. దీంతో పాటుగా శనేశ్వరుడు ఆల్రెడీ వక్రంలో మనకు మీనంలో ఉండడం జరిగింది. రాహువు ఎట్ ద సేమ్ టైం ఎక్కడున్నాడో అక్కడే, కేతు కూడా ఒక సింహంలో. సో ఓవరాల్గా మనకు గ్రహచారము గోచారం అనేటువంటివి రెండిట్లకి సంబంధించింది ఇది మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోచారంలో ఏదైతే పేరుందో గ్రహచారంలో వేరే పేరు ఉంటే వీరికి రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనకు గ్రహచారంలో ఉండేటువంటి ఆ యొక్క జన్మనామం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మన యొక్క పేరున్నట్టయితే వీరికి కేవలం ఒక్కసారి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అంటే ఫలానా రమేషు అనుకుందాం, తులారాశి రమేషు అనుకుంటే ప్రజెంట్గా గురుబలం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ నెంబర్ 6 వాళ్ళు మనం చాలా నెంబర్ ఆఫ్ ఛానల్లో గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 6 రిలేటెడ్ చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. కానీ వీరి యొక్క జన్మనామం కనుక ఒకవేళ ఏ వృషభానిదో మేషానిదో అయితే మళ్ళీ పరిస్థితి వేరే ఉంటుంది. సో కనుక అసలు ఏమిటి మనకంటూ ఒక లక్కీ డే, ఒక లక్కీ నెంబర్ ఇలాంటివన్నీ కూడా ఉంటవి. ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళితే 100కు 200% జీవితం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రైట్ అండి. గోచార పరిస్థితి ఇలా ఉంది, గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహస్థితి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి అక్టోబర్ మాసం? సింహరాశి వారికి కొంతమేర అక్టోబర్ నెలలో ఏదో ఒక శుభము వీరు వినబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గత ఒక 10 నెలల నుండి కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎన్నో ఎదుర్కొన్నటువంటి వారు సింహరాశి వారు. అది ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ లేదా వీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి వ్యతిరేక సందర్భాలను ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఎన్నో కూడా ఉన్నవి. అయినా ఓపికతో చూస్తూ ఉన్నారు. అధికంగా మరణ వార్తలు వినడం కానీ, అధికంగా వీరి కింద పనిచేసే అటువంటి వారి నుండి కొంత ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు కానీ, వీరికి ఒక బాస్ సింహరాశి వారు అనుకుంటే కింద పనిచేసేటువంటి వర్కర్స్ దొరకక కొన్ని పనులు పోస్ట్పోన్స్ చేస్తూ ఇబ్బందులు పడే సందర్భాలు, భూ సంబంధిత విషయాలలో ఏవైనా పనులు ఒక కొలిక్కి వచ్చేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నవి. ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో స్త్రీ మూలక ఇబ్బందులు, స్త్రీలకు డబ్బులు ఇవ్వడం కానీ పురుషులకు డబ్బులు ఇవ్వడం కానీ, ఒకవేళ స్త్రీలది సింహరాశి అయితే పురుషులకు డబ్బులు ఇవ్వడము, ఈ చిట్టి రిలేటెడ్ ఉండేటువంటి వారికి ఒక పెద్ద దెబ్బ ఎదుర్కొనేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. జాగ్రత్త.
దీంతో పాటుగా ఈ యొక్క సింహరాశి వారికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎవరికైనా డబ్బులు ఇచ్చినా వీళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు రావాలి అనుకున్నా ఈ రెండు విషయాలలో ఇబ్బంది ఉంది. వీరెవరికైనా ఇద్దామన్నా ఇవ్వలేకపోతున్నారు, లేదా వీరికి ఏమైనా రావాలి అన్నా రాలేని పరిస్థితి. కొంచెం ఆ మనీ రిలేటెడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అదేవిధంగా అకారణంగా కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ముక్కు ముఖం తెలవని వారిపై పంచులు వేయడం కానీ, అదేవిధంగా వీళ్ళంతా హిందీ వాళ్ళే కదా వీళ్ళకి తెలుగు రాదు అని చెప్పి తెలుగులో మనం మాట్లాడుకోవడం, వాడికి హిందీ రావడం, ఇలాంటివి కొన్ని అంటే మాటల వల్ల ఇబ్బంది అనేది వస్తుంది. ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు గోచరిస్తున్నవి అని చెప్పడం జరుగుతున్నవి. అదేవిధంగా మానసిక ఉల్లాసం మాత్రం ఉంది ఈ నెలలో. ఇక అదేవిధంగా చక్కటి శరీర సుఖము, అంటే మన ఆరోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు 8 నుంచి 10 నెలల నుండి. అది శ్వాసకోశ కావచ్చును, అదేవిధంగా లైక్ ఇంకేదైనా కావచ్చును. అదేవిధంగా చక్కటి ఆరోగ్యం అయితే ఇటు నెలలో గోచరిస్తూ ఉంది. ఇంకను ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాస్తవానికి కూడా ఎంత కోపిష్టి వారో అంత మనసు వెన్నెలాంటిది. కనుక సింహరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా భార్యది కానీ భర్తది కానీ వారితో మీరు ఎంత ప్రేమగా ఉంటే అంత మంచిది అనేటువంటిది గమనించుకోండి. ఇక సింహరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే గృహానికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్తవి. గృహము కొనుగోలు కానీ లేదా ఏదో రకంగా స్థానచలనము, ఇంకనూ పదవీహీనత ఉంది, జాగ్రత్త. ఒకవేళ వీరి వ్యక్తిగత జాతకంలో అద్భుతమైనటువంటి యోగం ఉంది అనుకుంటే గతంలో మిమ్మల్ని వద్దు వెళ్ళిపో అని చెప్పిన వాళ్ళ మళ్ళీ మిమ్మల్ని పిలిచే పరిస్థితి ఉంటుంది. చాలా రేరుగా జరుగుతాయి. కనుక ఇంకా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళడము, తండ్రి లేని సంబంధాలు వచ్చిన దాఖలాలలో ఏది మీరు ఓకే అనకపోవడం కావచ్చును, ఇలాంటివి ఉన్నవి. మీ సింహరాశి వారు కొంచెం జాగ్రత్త. చాలా 1000 మంది చూపు మీ మీదనే ఉంది. ఇది చూసుకోవాలి. అయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి ఈ మాసం అంతా? వీరు తప్పకుండా కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన వీరికి అవసరం. అది ఏ రకంగా అంటే ఆ రకంగా మీరు జపం చేసుకుంటారా, దగ్గరలో ఉండేటువంటి క్షేత్రానికి వెళ్ళి వస్తారా, ఏమైనా అక్కడ ప్రసాదం పంచుతారా, ఆ గుడిలో ఏమైనా క్లీన్ చేస్తారా, ఆ గుడిలో ఏమైనా డొనేషన్ ఇస్తారా, మీ ఇష్టం. సేవ చేసుకోవాల్సి ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామికి. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం. మహాదేవ్.